నమస్కారం. నా పేరు నరహరి. కొటాలగూడ గ్రామం, వికారాబాద్ మండలం డిస్ట్రిక్ట్. నా మీద ఎక్స్ సర్పంచ్ రాములు నాయక్, అతని కుమారుడు వినోద్ కుమార్ ఎస్పీ ఆఫీస్లో పనిచేస్తున్నాడు కానిస్టేబుల్గా. అరుణ్ కుమార్ అతని పెద్ద కుమారుడు. వేమారెడ్డి కాంగ్రెస్ లీడర్, నేను కాంగ్రెస్ కార్యకర్తని. బాలరెడ్డి ఒకసారి ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండు, నీ చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలంట అని చెప్పేసి ఒకరోజు ఫోన్ చేసి చెప్పిండు నాకు. అత పలుగుట బీరప్ప, పలుగుట రాములు బీరప్ప కొడుకు. గట్టెపల్లి బీరప్ప అతని కొడుకు గట్టెపల్లి మహేందర్. ముడావత్ రమేష్ ఆయన ఇప్పుడు కాంగ్రెస్ తరఫు నుంచి ఎస్టీసీల అధ్యక్షుడు అంట వికారాబాద్ మండలికి. అతని తండ్రి రూప్లా నాయక్. ధాలావత్ పరమేష్, రాఘవన్ నాయక్. వీళ్ళందరూ కొటలగూడెం గ్రామంలో జరిగే ప్రతి దానికి ఒక్క నరహరే ప్రశ్నిస్తుండు. ప్రతి ఏ విషయమైనా సరే, ఏ తప్పు చేసినా అతను ఒక్కడే వచ్చి ప్రశ్నిస్తుండు. ఇంకోటి, నా భూమి కబ్జా పెట్టిరు 2.5 ఎకరాలు. ఆ విషయంలో నేను చాలా ఎంఆర్ఓ గారికి, పోలీస్ అథారిటీకి అందరికీ నేను కాంప్లైంట్ ఇచ్చిన. దాదాపు 2020 నుంచి ఇప్పటి వరకు నేను అప్లికేషన్ పెట్టిన ఒక్క టికెట్ ఇప్పటి వరకు అప్రూవల్ కాలే. ఇంకోటి, అందులో గవర్నమెంట్ ల్యాండ్ 176 సర్వే నెంబర్లో సుందరి గారని, జగన్మోహన్ రావు గారని, మాధవి గారని, మాధవరావు ఆయన మీడియా ఛానల్కి సొంతమంట ఆయనది. ఇంకోటి సాయిరెడ్డి అనుచరులు, హైదరాబాద్ వాళ్ళు వీళ్ళంతా ఫోన్లు చేసి ఇంకోసారి 2.5 ఎకరాలు అడిగితే చంపేస్తాం, గన్నులు తీసుకొని నాకు నైట్ టైంలో ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని, మణిగూడ రమ్మని, నక్షత్ర హోటల్కి రమ్మని బెదిరిస్తున్నారు. రాములు నాయక్ 3 లక్షలు ఇస్తే ఎవరైనా చంపేస్తారు, ఒక్కడే ప్రశ్నిస్తాడు. అతను ఒక్కరిని చంపేస్తే అయిపోతుంది మన ఊర్లో, మనం బతకొచ్చు మంచిగా. ఇంకోటి, గట్టెపల్లి బీరప్ప అతను మహేందర్కి గత కొన్ని రోజుల క్రితం వాళ్ళ కొడుకు పలుగుట బీరప్ప కొడుకు రాములు ఫోన్ చేసి అప్పుడు ఎస్సీ ఫోన్లో తిడితేనే, లంబడలోనే తిడితేనే మనం ఏం యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు ఆడెంబీకి ఏది ఉన్నది, మనం చంపేస్తామని అంటే ఎవరు రారు. కొటలగూడెంలో నరహరి నొక్కని చంపేస్తే మనం అందరం బతకొచ్చు అటని చెప్పి బెదిరిస్తున్నారు. నా మీద హత్యాయత్నం కూడా జరిగింది. దయచేసి పోలీస్ యంత్రాంగానికి, రెవెన్యూ యంత్రాంగానికి నేను ఒకటే కోరుకునేది, నేను కాంగ్రెస్ కార్యకర్తనే, ప్రసాద్ సార్ గారికి నేను ఒకటే కోరుకుంటున్నా, దయచేసి నా మీద హత్యాయత్నం జరుగుతుంది, నాకు చంపేసి ఆశ్నసం చేద్దామనే ఆలోచనలో ఈ చెప్పిన పేర్లందరూ నాపై కక్ష కట్టి చంపే ప్లాన్లో ఉన్నారు. ఇంకోటి, గట్టెపల్లి బీరప్ప ఒకరోజు చంపేస్తామంటని చెప్పి 1 లక్ష రూపాయలు ఇస్తా చంపేస్తామని అన్ని ప్రూఫ్ ఉన్నాయి దగ్గర. చంపేస్తామంటని చెప్పేసి చెప్పిన వాళ్ళు అందరూ ఉన్నారు. దయచేసి నా మీద హత్యాయత్నం జరుగుతుంది, చంపేద్దామనే కక్షతోనే అందరు తిరుగుతున్నారు. ఇప్పుడు నేను ఎక్కడ వెళ్ళినా నా ఇంట 2 పంపిస్తున్నారు నాకు తెలియకుండా. దయచేసి దీన్ని ఆపగలరంటని చెప్పేసి నేను వేడుకుంటున్నా కలెక్టర్ గారిని, వికారాబాద్ జిల్లా ఎస్పీ గారిని. థ్యాంక్ యూ.